హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక కొత్త వీడియోతోనైతే మీ ముందుకైతే రావడం జరిగింది. అంతకుముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి చూస్తారు మీరే. థంబ్నెయిల్ అయితే మీరు చూస్తుంటారు ఆల్రెడీ ఏం వీడియో ఏంటో. మీరైతే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పదండి వీడియో అయితే చూద్దాం ఏంటో. హాయ్, హలో, అందరికీ నమస్కారం. మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఫంక్షన్ హాల్ వీడియో అని చూస్తున్నారా? ఈరోజు అయితే నా ముద్దుల కూతురు బారసాల ఫంక్షన్. ఆ వీడియోతోనైతే మీ ముందుకైతే ఈరోజైతే రావడం జరిగింది. మేమైతే మా గుంటూరులో ఉన్న ఒక కళ్యాణ మండపం అయితే బుక్ చేసుకున్నాం. ఆ కళ్యాణ మండపం పేరు వచ్చేసి నరసింహ కళ్యాణ మండపం. చూస్తున్నారుగా, బారసాల ఫంక్షన్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. జస్ట్ పంతులు గారు అయితే విఘ్నేశ్వరుడి పూజకి రెడీ చేసుకుంటున్నారు, మంత్రాలు అయితే చదువుతున్నారు. మేమైతే నా వైఫ్ అండ్ నేను పూజకైతే రెడీ అయ్యి సిద్ధమై కూర్చొని ఉన్నాం. మా దగ్గర అయితే మా అక్కల బాబు అక్క అయితే కూర్చున్నాడు. చూస్తున్నారుగా, కళ్యాణ మండపం అందరూ కూర్చొని ఉన్నారు. మేమైతే పూజలో కూర్చోవడం జరిగింది. పాప అయితే కొద్దిగా ఏడుస్తుంది, అటు పక్క తీసుకెళ్ళున్నారు. మేమైతే విఘ్నేశ్వర పూజ అయితే జరుపుకుంటున్నాం. మా అత్తయ్య అయితే చూస్తుంది ఏంటి అనుకుని పూజకి. మా అక్క అయితే ఇప్పుడే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మా అత్తగారు అయితే పాప అయితే పట్టుకొని ఉన్నారు. మేమైతే పూజలో ఉన్నాం. మా అక్కి బాబు కూడా పూజ చేసేస్తున్నాడు. పంతులు గారు అయితే ఆడికి జోక్ మీద జోక్ చేస్తున్నారు. చూస్తున్నారుగా, ఆడు కూడా విఘ్నేశ్వరుడు పూజ అయితే చేయడం జరుగుతుంది. పాప అయితే చాలా బుద్ధిగా ఉంది, పేచి ఏం చేయట్లేదు. ఏంటో పంతులు గారు ఏంటో అడుగుతున్నారు. నేనైతే ఫుల్ పూజలో బిజీలోనే ఉన్నాను. పంతులు గారు మంత్రాలు చదివితే నేనైతే అలా పూజ చేసుకుని ఉన్నాను. మా వైఫ్ అయితే నాలుగు దిక్కులు చూస్తుంది, ఏటో చెప్తుంది, ఏదో తీసుకురా అనుకొని. మా అమ్మ అయితే బట్టలు బేగ్ చూసేస్తుంది, ఏటో ఉన్నాయి ఏటి లేవు అనుకొని. మా పెద్దమ్మ అయితే చెక్ చేస్తుంది బట్టలు ఉన్నాయా లేదా ఏటని. అక్షయ్ అయితే పూజ చేసేస్తున్నాడు. మేమైతే ముగ్గురం చేస్తున్నాం, ఎందుకంటే అందులో అక్షయ్ బాబు కలిసి ఉన్నాడు పూజలోన. చూస్తున్నారుగా, పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పంతులు గారు అయితే మంత్రాలు చదువుతున్నారు. మీరైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారుగా, డాడీ అయితే ఇప్పుడు వచ్చారు, ఏదో తీసుకుని వచ్చారు. మా అక్క అయితే తర్కీస్ ఒకటి తెచ్చింది, ఎందుకంటే మా వైఫ్ వాళ్ళు చేరేతో పాడైపోద్ది, అక్కడ వాటర్ గట్రా పడుతుంది అనుకుని ముందు జాగ్రత్త తీసుకుంది మా అక్క. నేనైతే ఏం వేసుకోలేదు. నా ప్యాంట్ అయితే పూర్తిగా పసుపు కుంకుమ అన్నీ పడి పాడైపోయింది. పంతులు గారు అయితే మంత్రాలు చదువుతున్నారు. అందరు వీడియో దుక్కు చూస్తున్నారు. మా బాబు అయితే వీడియో తీసిన దాంట్లో బిజీగా ఉన్నారు, ఎందుకంటే ఈరోజు మా బావకైతే చెప్పాను వీడియో మొత్తం తీసి నాకు సేవ్ చేసి పెట్టాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి గురించి మా బావకైతే చెప్పడం జరిగింది. మా అక్క కూడా చెప్పింది పర్సనల్గా, ఎందుకంటే వీడియో అయితే నేనే తీస్తాను కాబట్టి, నేను పూజలు కూర్చున్నాను కాబట్టి మా బావ అయితే వీడియో తీసిన ఛార్జీలు అయితే ఉన్నారు. ఈరోజు చూస్తున్నారుగా, వీడియో అయితే చాలా చాలా బాగా అయితే వచ్చింది. పాపనైతే మా అత్తగారు అయితే తీసుకొని వచ్చారు. చూస్తున్నారుగా, చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు నిద్ర ఉన్నాం, ఇప్పుడే జస్ట్ లెగిసింది, చూస్తుంది వీడియో దుక్కు. బావైతే వీడియో తీస్తున్నారు. మా అమ్మ అయితే ఏదో చెప్తుంది. పూజ అయితే అందరూ అటెండ్ అయ్యి ఉన్నారు. మా అదిన అయితే ఇటో చెప్పేస్తుంది. అందరూ అయితే నవ్వుతున్నారు, అత్యంతలు వేసుకున్నారు. నేనైతే పూజ అంత బిగా అయితే టిఫిన్ చేస్తానని కాసున్నాను, ఎందుకంటే భోజనం చేసుకోలేదు. నాకైతే చాలా వివచ్చంగా ఆకలేసేస్తుంది. మా వదినల పాపకి అయితే దగ్గరికి కూర్చోబెట్టింది.
పాప అయితే చాలా బుద్ధి చూశారు. నా కూతురు, ముద్దుల కూతురు బార్సాల చూస్తున్నారు, ఎంత క్యూట్ చూస్తుంది. అందరూ అయితే నవ్వుతున్నారు, అందరు దీవిస్తున్నారు. పాపకైతే అక్కిబాబు కూడా వేసేస్తాను అంటున్నాడు అచ్చింతలు. చూడండి వచ్చాడు, ఇప్పుడు వేస్తాడు చూడండి. ఆడికైతే చాలా చాలా ఇష్టం పాప అంటే, ఎందుకంటే బుజ్జి మడతలు కదా, అదో వేసారు చూసాడు. అందరైతే వచ్చి అత్యంతలు అయితే వేయడం జరుగుతుంది. మనమైతే ఇంకా విఘ్నేశ్వర పూజ నడుస్తుంది, ఇంకా అవ్వలేదు. నామకరణం పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు, విఘ్నేశ్వర పూజ నడుస్తుంది. పంతులు గారు అయితే చాలా జోక్ చేసుకొని పూజ అయితే బాగా చేపించారు. ఈ పంతులు గారు మా ఇంటి పంతులు గారు, ఎందుకంటే మేము అన్నీ ఇతనికి అడిగిసే మేము డిసిషన్ తీసుకుంటాం. చాలా బాగా చెప్తారు. మా ప్రతి ఇంట్లో ఫంక్షన్కి మేము ఈ పంతులు గారికి పిలుస్తాం. ఫంక్షన్ అయితే చాలా జోక్గా పండగలాగా అయితే చేపిస్తారు, చూస్తున్నారుగా. మా అక్కిబాబుతోనైతే పంతులు గారు చాలా సరదాగా ఉంటారు. పళ్ళెం అయితే ఇచ్చారు, ఇప్పుడైతే పేర్లు అయితే రాయమని చెప్తున్నారు. నేనైతే రాయిస్తున్నాను. అందరు అడుగుతున్నారు, ఇంగ్లీష్లో రాస్తున్నావా, తెలుగులో రాస్తున్నావా, ఒడియాలు రాస్తున్నావా అని. నేనైతే రాయిస్తున్నాను. నేనైతే ఫస్ట్ అయితే తెలుగులో ట్రై చేశాను, బట్ నాకు తెలుగు రాదు. నేనైతే ఇంగ్లీష్లో అయితే రాస్తున్నాను పేర్లు. అందరు అడుగుతున్నారు, అందరూ నా దుక్కే చూస్తున్నారు, ఏటి రాయిస్తున్నాడు అనుకుని. నేనైతే ఒక డాక్టర్లా రాయడం అయితే జరుగుతుంది, కానీ అందరికీ డౌట్ అయ్యి డేట్ రాసేస్తున్నాను. అందులో నా వైఫ్కి అయితే చాలా చాలా డౌటు, నేనేం రాసేస్తున్నాడు ఏంటి అనుకున్న. అంత చూడండి, దగ్గరికి వెళ్ళి చూస్తుంది రైటింగ్ అయితే. నేనైతే ఎవరికి ఏటి చెప్పుకుంటున్నాను, పంతులు గారు చెప్తున్నారు, నేను రాసుకుని వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారుగా, అందరూ అయితే నా రైటింగ్ మీద పడున్నారు వీడియోలోన. పాప పేరు అయితే మేమైతే నిక్ నేమ్ ఆధ్యాన్ని పెట్టుకున్నాం. మరి జాతకం పేరు వచ్చేసి నేనైతే బాబు అయితే చెప్పారు, నేను ఆధ్య అని సెలెక్షన్ చేశాను. నేను, మా వైఫ్, మా అక్కగారు. మా బావ అయితే దివ్యాంశి అని పెట్టారు ఫస్ట్. తర్వాత ఇంకో పేరు పంతులు గారు అడిగారు, అది కూడా మా బావే చెప్పారు, దేవాంశిక అని పెట్టారు. నాకైతే దేవాంశిక పేరు అయితే చాలా చాలా బాగా నచ్చింది. అయితే నిక్ నేమ్ వచ్చేసి ఆధ్య అని పెట్టుకున్నాం. పాప అయితే ఆధ్య అంటే బాగా చూస్తుంది. చూస్తున్నారుగా, అక్కిబాబు అయితే ఎటు వెళ్ళిపోతున్నారు వాళ్ళ డాడీ దగ్గర, వీడియో తీస్తున్నారు వాళ్ళ డాడీ అనుకొని వెళ్ళారు. అందరూ అయితే ఫోటోలు వీడియోలు తీసిన దాంట్లో బిజీలు అయితే ఉన్నారు. మీరైతే ఇక్కడి దాకా ఈ వీడియో చూశారు కాబట్టి నాకైతే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారుగా, నేనైతే డిఫరెంట్ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో నాది వీడియోలు కానీ ఏం తప్పులు ఏంటో ఉంటే దయచేసి క్షమించండి. నేనైతే బాగా డెవలప్మెంట్ అయితే చేసుకుంటాను, క్లారిటీలో కానీ, అప్లోడింగ్లో కానీ, ఎడిటింగ్లో కానీ. అలాగైతే నేనైతే కొద్దిగా అయితే నేర్చుకుంటాను. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది. చూస్తున్నారుగా, పేరు అయితే నడుస్తుంది ఇంకా రాయడం. దైవాంశిక చూసారు కదా, మా బావ అయితే దైవాంశిక అని పేరు పెట్టారు. అది మా బావ చాయిస్. నాకైతే ఆ పేరు అయితే చాలా చాలా బాగా నచ్చింది. దైవాంశిక. పాప అయితే పంతులు గారు మంత్రాలు చదివితే అలాగే చూస్తుంది, మంత్రాలు ఆపేస్తే మాత్రం ఏడుస్తుంది. అందుకే మంత్రాలు అయితే కంటిన్యూ చేయండి చెప్తున్నాను పంతులు గారికి. పాప అయితే చాలా ముద్దుగా చూస్తుంది. మా అక్క దగ్గర ఉన్నది, మా అక్క అయితే ఆ సైడ్న ఉంది. వీడియోలో అయితే పలకొంది, ఎందుకంటే పంతులు గారు ముందు ఉన్నారు కదా. చూస్తున్నారు కదా, పాప అయితే అలా మంత్రాలకే చూస్తుంది.
పాపకి ఏంటంటే అలా మాట్లాడుతుండాలి, గలగల మాట్లాడితే అది పల్లగా బుద్ధిగా ఉంటుంది. పాప అయితే అస్సలు పేర్చలేదు. పేర్లు అయితే రాయడం జరుగుతుంది. ఇంకా పంతులు గారు మంత్రాలు కూడా మేము చెప్తున్నారు, నేను అదైతే రాయడం జరుగుతుంది. చూస్తున్నాం అక్కడైతే ఎవరెవరు ఏమేమి ఆభరణాలు ఇచ్చారో అక్కడైతే పెట్టడం జరుగుతుంది. పంతులు గారు అయితే ఎవరెవరు ఏమేమి ఇచ్చారని ఒకటైతే చదవడం జరుగుతుంది. మేమైతే ఫంక్షన్ అయితే కొద్దిగా చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం. ఎక్కువ జనంకి చెప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకున్నాం ఫంక్షన్ అయితే. మరి బయట వాళ్ళకి అయితే అంత ఇన్విటేషన్ అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే కొద్దిగా సింపుల్గా చేసుకుందామని నా మైండ్లోనే ఉన్నాం. అందుకే కళ్యాణ మండపం బుక్ చేసుకొని అక్కడైతే ఫంక్షన్ హాల్లో మేమైతే ఫంక్షన్ చేసుకున్నాం. లక్కీ అయితే నా దగ్గరే ఉన్నాడు, చూస్తున్నాడు రైట్ సైడ్ అన్నీ చూస్తున్నాడు దగ్గర ఉంది. లక్కీ బాబు అయితే మళ్ళీ వచ్చాడు, ఏంటో చూస్తున్నాడు, అక్కడ దీపం చూస్తున్నాడు. మళ్ళీ వెళ్ళాడు వాళ్ళ డాడీ దగ్గరికి. పంతులు గారు అయితే మంత్రాలు చదవడం అయితే జరుగుతుంది. నామకరణ దేవతాముద్దిశ్య నామకరణ దేవతాముద్దిశ్య మాట్లాడాలి. మేడం దగ్గర మాట్లాడుతుంది, చెప్పాలి మేడం. నామకరణ దేవత ప్రసాదయోగిన ఫల సిద్ధిరస్తు. మళ్ళీ తాత తిరిగి శుద్ధి అక్షతలు వేస్తాడు. తాత పిల్లల మీద వేయండి. చూపిస్తుంది బాగా చూడాలి. ఆభరణము అమ్మ పట్టీలు ఎవరు ఇచ్చారమ్మా? మేనత్త. అల్లుడి పేరు గంట శ్రీనివాసరావు దంపతులు ఢిల్లేశ్వరి నామకరణ మహోత్సవంలో 20,000 రూపాయలు కట్నం, వెండి పట్టీలు, 3 జతల బట్టలు, టాయిలెట్ సామాన్లు, వినోద వస్తువులు. పంతులు గారు అయితే ఎవరెవరు ఆభరణాలు ఇచ్చారో అవన్నీ చదవడం జరుగుతుంది. చూస్తున్నాక మా అమ్మ అయితే దోఖ చేస్తుంది. లక్ష్మీనారాయణ దంపతులు మనవరాలు కాశ్మీర్ నుంచి అయితే ఆభరణాలు ఎవరి డ్రెస్ ఏమేమి ఇచ్చారు, గిఫ్ట్స్ అవన్నీ అయితే చెప్పడం జరుగుతుంది పంతులు గారు. శనబావ వడ్డాను అని చెప్పాను. పూర్ణ నర్సింగ్ గారు ఇంకోసారి
రెండు జతలు బట్టలు, టాయిలెట్ సామాన్లు, వినోద వస్తువులు. ఇంకా అమ్మా తాతమ్మకు 5,000 చదివే. ఆగమ్మా. వీళ్ళ తాతమ్మ. పిల్ల తాతమ్మ గారు ఏం పేరమ్మా? శాంతమ్మ. శాంతమ్మ గారు నీలేశ్వరమ్మకి నామకరణ మత్స్యంలో 5,000 రూపాయలు కట్నం. మాది 5,000. పేరు చెప్పండి. యాజమాన్య పేరు పండిత వేణుగోపాల్. వేణుగోపాలరావు దంపతులు నీలేశ్వరి నామకరణ మత్స్యంలో 5,000 రూపాయలు కట్నం. మా అక్క అయితే ఆడదీయడం జరుగుతుంది. చూస్తున్నారు. నేనైతే పాపని మాట్లాడుకుంటున్నాను. అమ్మ అందరు పేరంటారు హార్ట్ ఇచ్చారు. శతమానం భవతి మీరు బొట్టు పెట్ట ఆలస్యం చేస్తే ఆ చిన్నోడు పెట్టేస్తాడు. బొట్టు పెట్టేసాడు అతను. రండి. అమ్మా లక్ష్మీ నాన్న ఈ నీళ్ళు ఒక బాటిల్ వేసుకుని ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళి బయట ఓపెన్ జాగాలంతా మట్టి జాగాలను చల్లాలి. మా అత్తయ్య గారు అయితే పాట అయితే పాడడం జరుగుతుంది. చూస్తున్నారు. పాప అయితే బుద్ధిగా బొజ్జుండిపోయింది. అక్కడి అయితే ఎంతో చూస్తున్నారు. పంతులు గారు అయితే ఆ స్వయం పాకం అన్నీ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నారు. పంతులు గారు పూజ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకైతే దక్షిణ చెంచా అని ఇచ్చేసి పంపించడం జరుగుతుంది. చూస్తున్నారు. అక్కడైతే అందరూ హాఫ్ దగ్గర బిజీగా ఉన్నారు. ఇయర్లు వేసినారు. మా అమ్మమ్మ అయితే కూర్చోండి అలాగా. జాన్ అయితే అరటిపండు తింటుంది కూర్చొని. చూస్తున్నారు. మా బాబు అయితే ఏదో మాట్లాడేస్తున్నారు. ఇక్కడైతే మనకి కళ్యాణ మండపంలో ఇచ్చిన ఉయ్యాలు అయితే వేయడం జరుగుతుంది. కానీ పాప అయితే చాలా ఏడుస్తుంది. నిద్ర అయితే ఇరిగిపోయింది. మెయిన్ అందుకే పేచికి వచ్చేస్తుంది. మా పాపకైతే మా అక్క అయితే ఏటో ఉప్పర్ మీటింగ్ పెట్టేస్తుంది. ఏటో ఇలా చేస్తుంది అలా చేస్తుందని చెప్తుంది వాళ్ళ వదిలికి. ప్రియాంక గారు అయితే సిన్సియర్గా ఆలకిస్తున్నారు. ఏంటి ఆ స్టోరీ ఏంటి అని. లక్కీ అయితే ఏంటి అమ్మ ఎంత స్టోరీ వేసేస్తుందని చూస్తున్నాడు. ప్రియాంక గారు అయితే నవ్వుతున్నారు. నేను వీడియో షూట్ చేసినాను. వదిన అయితే చూడలేదు. ఇంకా మా అమ్మమ్మ మా అత్తాల కూతురు అయితే ఏటో సిన్సియర్గా చూస్తుంది వీడియో కాల్లో పోవాలో ఏటో. ఇక్కడైతే వీళ్ళు జోక్ చేసుకుంటున్నారు. జాను లక్కీ తన వదిన. జాన్ అయితే ఏదో చెప్పడం జరుగుతుంది. నేనైతే చిన్న క్లిప్ అయితే తీయడం జరుగుతుంది వీడియో. చూస్తున్నాడు. మా అక్క అయితే స్టోరీ అల్లుకుపోతుంది. అలాగే స్టోరీ ఫోటో తీస్తున్నా వదినకైతే ఫోటో వీడియో తీస్తా. అత్తయ్య అయితే నాకు ఫోటో తీయని చెప్పింది. బట్ నేను అప్పటికి వీడియో షూటింగ్లో ఉన్నాను. తర్వాత ఫోటో తీశాను. మా అమ్మ అయితే ఏంటో అందరికీ బొట్టు అయితే పెట్టేస్తుంది. ఏంటో కలెక్షన్ ప్లేట్ పట్టుంది. డబ్బులు అయితే కలెక్షన్ చేసేస్తుంది. ఏటో బొట్టు అయితే అందరికి పెట్టేస్తుంది. మాకు కూడా పెట్టేస్తుంది. నేను వీడియో తీయడం అయితే జాను కూడా చూస్తుంది. నాకేం బొట్టు ఎటు పెడతారేటని. బట్ అమ్మట్లేదు. సింధు అయితే బిజీగా ఉంది. ఏటో ఫోన్ చూసుకుంటుంది ఇన్స్టాగ్రామ్లో. మా అమ్మ అయితే మేకప్ పాడైపోద్దని జస్ట్ లైట్గా రాస్తారని చెప్తుంది. మా సురేషన్ అయితే పాప అయితే ఎత్తుకోవడం జరిగింది. చూస్తున్నారు ఎంత క్యూట్గా ఉంది నీ దగ్గర. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా పెద్దన్న భోజనాలు అయితే చేయిస్తున్నారు. చూస్తున్నారుగా. మా అమ్మగారు అయితే అక్కడ మళ్ళీ ఉప్పర్ మీటింగ్ పెట్టారు భోజనాల దగ్గర.
అందరైతే తింటున్నారు. మా బాబు అయితే ఫస్ట్లోనే తినేశారు. వీళ్ళిద్దరు అన్ని ఇది వచ్చేసి మా రాయగడ పెద్ద అక్క, అది కూడా ఆకలికి ఉండలేదు. మా పెద్దమ్మ కూడా తినేస్తుంది, మా అమ్మమ్మ అందరూ తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు. ఫంక్షన్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ అయితే. బయట అయితే అంతగా ఏం వెళ్ళలేదు. మా అమ్మ చూడండి ఎలా తినేస్తుంది. అత్తయ్య అయితే వీడియోకి అయితే భోజిస్తుంది. తను వదిన నాకు తీయొద్దు అంటుంది. వస్తున్నారుగా, వదిన అయితే పాపకు తినిపిస్తుంది. సింధికి ఇంకా చాలా కావాలి కదా, ప్లేటు కట్టేస్తుంది ఫేస్కి. చికెన్ అయితే చాలా చాలా ఎక్కువ తింటుంది సింధి అయితే. చూస్తున్నారుగా, మా అన్నయ్య అయితే పాపకు ఎక్కువ ఉన్నారు. అందరూ అయితే మా నాన్న ఏటో చెప్పేస్తున్నారు, ఏంటి కావాలి ఏంటో అని మర్యాద చేసేస్తున్నారు. ఈ పాప అయితే చాలా చాలా క్యూట్గా ఉంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ అయితే ఆల్ క్లిక్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీ ముందుకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక కొత్త వీడియోలో మీ ముందుకైతే మళ్ళీ రావడం జరుగుతుంది. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్.